మంత్రి తానేటి వనిత కీలక వ్యాఖ్యలు చేశారు. తనను అధిష్టానం కొవ్వూరు నుంచి గోపాల్పురానికి మార్చడంపై కొందరు నేతలు కార్యకర్తలు అపోహపడుతున్నారని, ఇది కరెక్ట్ కాదని అన్నారు. వనిత గోపాల్పురానికి వస్తే టీడీపీకి ప్రాధాన్యత పెరుగుతుందని, వాళ్లను ముందు పెట్టుకుని తిరుగుతారని తనపై ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి అపోహలకు పోకుండా వైసీపీ గెలుపునకు కలిసి రావాలని కోరారు మంత్రి తానేటి వనిత. ఇటీవల గోపాల్పురం ఎమ్మెల్యేను కొవ్వూరుకు, వనితను కొవ్వూరు నుంచి గోపాల్పురానికి మార్చడంతో ఇక్కడి రాజకీయం ఆసక్తికరంగా మారింది. మాలా తలారి వెంకటరావు గారు ఇక్కడ కష్టపడి పనిచేస్తున్నారు కనుక 5 సంవత్సరాల కాలంలో ఆయన కష్టాన్నంతా కూడా నేనేదో దోచేసుకున్నట్టు లాగేసుకుంటున్నట్టు కొంతమంది ఫీల్ అవుతున్నారు. దయచేసి అలా ఫీల్ అవ్వద్దు. నేను ఎక్కడా కూడా దోచుకునే ప్రయత్నం ఎక్కడా చేయలేదు. నేను మీ అందరికీ తెలిసి 5 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గానికి రావడం కూడా చాలా తగ్గించేశాను. ఎందుకంటే ఇలాంటి అపోహలు వస్తాయని దూరంగా ఉన్నాను. నా మీద కొంతమందికి కొన్ని అపోహలు, అభద్రతా భావనలు ఉన్నాయని కూడా నా దృష్టికి వచ్చింది. అంటే గతంలో నేను 2009లో ఈ నియోజకవర్గం నుండి టీడీపీ తరఫున పోటీ చేసి గెలవడం జరిగింది. నాకు ముందు 2 సార్లు మా నాన్నగారు, మీ అందరికీ తెలుసు, కొనకొండి గోపాల్జీరావు గారు 2 సార్లు ఇదే నియోజకవర్గం నుండి టీడీపీలో ఎమ్మెల్యేగా వర్క్ చేయడం కూడా మీ అందరికీ తెలుసు. మరి ఎవరు ఆ ఊహలు సృష్టిస్తున్నారో నాకు తెలియదు. కానీ వనితమ్మ వస్తే టీడీపీ వాళ్ళకి ఏదో ప్రాధాన్యత ఇస్తారు, వనితమ్మ వస్తే వాళ్ళని ముందు పెట్టి తిరుగుతారు అనే అపోహలు కొంతమందికి ఉన్నాయి. దయచేసి ఆ అపోహలను పక్కన పెట్టాలని